యూట్యూబర్ నాని మీద నిన్ననే కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ రాగానే కేసు కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారండి. ఆ కంప్లైంట్ కూడా సేకరిస్తున్నాం. త్వరలో చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ ముఖ్యంగా బెట్టింగ్ సంబంధించి ఎలాంటి నిఘా ఉంది సార్? మ్యాచ్ కూడా ఉంది కాబట్టి మీ సిటీలో ఎలాంటి? ఇప్పుడు ఆల్రెడీ 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక కేసులో 12 మంది, ఇంకొక కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. క్రికెట్ బుకీస్ ఎక్కడ ఉన్నా, మన జిల్లాలో ఉన్నా బయట ఉన్నా స్పెషల్ టీమ్స్ పంపించి పట్టుకుని రావడం జరుగుతుంది. మేము 24/7 నిఘా పెట్టాము. ఎందుకంటే ఛాంపియన్స్ లీగ్ తర్వాత ఐపీఎల్ అన్ని మ్యాచెస్ కూడా జరగబోతున్నాయి. సో క్రికెట్ బెట్టింగ్ వలన ఎవరు మోసపోకూడదు, ఎవరు నష్టపోకూడదు.